ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కోర్సు తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ముఖ్యమైనటువంటి సమాచారం, త్వరలోనే ఆన్లైన్ కోర్సు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ అయిన ప్రైసే ఆన్లైన్ వాళ్ళకి ఆఫ్లైన్ వాళ్ళకి ఇద్దరికి వర్తిస్తుంది. ఆఫ్లైన్కి వచ్చినా అదే అమౌంటు, ఆన్లైన్ తీసుకొని ఇంటి దగ్గర ఉండిపోయినా అదే అమౌంటు. కాబట్టి ఆన్లైన్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్కే పర్చేజ్ చేయండి. 100కి 100% ఆల్రెడీ కంటెంట్ ఉంది. ఏ యాప్ తీసుకున్నా కంటెంట్ను పోల్చి తీసుకోండి. చిల్లర వాళ్ళు కంటెంట్లో పోటీ పడలేక ఏవేవో చెడు ప్రచారాలు చేస్తారు. ఎవరిది నిజము అనేది కంటెంట్ని యాప్స్ని పక్కన పెట్టి కంటెంట్ ఉందా లేదా, ఇంతకుముందు రిజల్ట్ ఏంటి అనేది చెక్ చేసుకోండి. లేదంటే బంగారం లాంటి అవకాశము, జాబ్ మిస్ అవుతారు. వరుణ్ గాంధీ దగ్గర తప్ప ఇంకో దగ్గర జాబ్ రాదు. చాలా పెద్ద మాట ఈ మాట. ఎందుకంటే నేను చెప్పిన సిలబస్లో 60% రీచ్ అవ్వడము వాళ్ళకి అత్యంత గగనమైన విషయం. 100కి 100% అన్ని విధాల ఈ రోజుకి రీచ్ అయిపోయాను. ఇక ముందు కూడా 100కి 100% ఇంతకన్నా అద్భుతంగా రీచ్ అవుతాను. ఎవరో నా ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యి వేరు కోచింగ్ సెంటర్లో కూర్చున్న వాళ్ళు వాళ్ళకి జాబ్ వచ్చిందని ఫోటో వేసుకోవడమే తప్ప నిజంగా వాళ్ళ కంటెంట్ వల్ల జాబ్ వస్తుందా అంటే రాదు. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ మాటకి దేనికైనా నేను సిద్ధము, నిరూపించుకోవడానికి ఎంత దూరమైనా రెడీ. ఎందుకంటే నా కంటెంట్, ఇక్కడ చదువుతున్నటువంటి కంటెంట్, నేను చెప్పిన కంటెంట్ని మా పిల్లల దగ్గర తీసుకొని చదువుతున్నారు. అయితే 100కి 100% నా నోట్స్ చదివినంత మాత్రాన మీరు బిట్ పెట్టగలరా అని అంటే, కాంపిటీషన్లో నిలబడగలరా అంటే నా విద్యార్థుల ముందు నిలబడలేరు. నోట్స్ చదివినంత మాత్రాన కంటెంట్ వచ్చేయదు. 2 రాష్ట్రాల్లో ఇంకో కోచింగ్ సెంటర్ లేదు, దగ్గరకు వచ్చే కోచింగ్ సెంటర్ లేదు. ఇది నేనేదో వ్యాపారం కోసం చెప్తున్న మాట కాదు. చాలా ప్రమాణాలు, చాలా కష్టపడి అద్భుతమైన సబ్జెక్ట్ని నేను తయారు చేస్తున్నాను. ఎక్కడి నుంచి దొంగతనం చేసి చెప్తున్నారు అది పక్కన పెట్టండి, అది పెద్ద విషయం ఏం కాదు. అందులో సబ్జెక్ట్ ఉండదు. ఎవ్వరు మీరు రిస్క్ తీసుకోండి అమ్మా, ₹1 ఎక్కువైనా సరే రిస్క్ తీసుకొని రండి. మీరు పడే కష్టము వృధా కాకుండా నీకు జాబ్ని ఇప్పించే బాధ్యత నాది. ఎంక్వైరీ చేయండి కంటెంట్ ఎక్కడెక్కడ ఎంతెంత జరుగుతుంది అనేది. చిల్లరగా లేవో ప్రచారం చేస్తారు. అందరినీ అబ్జర్వేషన్లో పెట్టి నేను ఎంక్వైరీ చేయమంటున్నాను, డైరెక్ట్గా నమ్మొద్దు అంటున్నాను నన్ను కూడా. ఆఫ్లైన్కి వచ్చేవాళ్ళు ఆన్లైన్లో అమౌంట్ కట్టేసి రావాలి. ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరగవు. అసూయతో చాలామంది ఏవో కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఫైనాన్షియల్ పరంగా క్లియర్గా ఉండాలి. కాబట్టి ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళ దగ్గర ఇక్కడ ఏమీ అమౌంట్ తీసుకోము. ఆన్లైన్లోనే ఆ కోర్స్ పర్చేస్ చేస్తే అక్కడే జిఎస్టీలు ఉంటాయి, అన్నీ క్లియర్ అయిపోతాయి. అక్కడికక్కడ మనం ఎప్పుడు ఎవరు వచ్చినా సరే క్లీన్గా ఉంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు మనకి. కాబట్టి ఎంక్వైరీ చేయండి అమ్మా, బాగా ఎంక్వైరీ చేస్తే